ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది వెరీ బేసిక్ థింగ్, కంపల్సరీ రావాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. సో 4th and 5th and above, ఇంకా వీలైతే సెకండ్ ఫస్ట్ కూడా చెప్తే మంచిది, కానీ 5th and above మ్యాండేటరీ అనమాట. ఇది కనుక వస్తే ఏ ప్రాబ్లం అయినా సరే సొల్యూషన్ అనేటటువంటిది సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 37 దీని యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి 1. 568 దీని డిజిటల్ సమ్ వచ్చేసి 11. 1. రైట్, 3, 5, 4 దీని డిజిటల్ సమ్ వచ్చేసి 3. డిజిటల్ సమ్ ఇన్ ద సెన్స్ ఆ సంఖ్యలోని అంకెలన్నింటినీ ఒక అంకె వచ్చేంత వరకు కూడడమే, ఇంతే సింపుల్. ఇక్కడ 3 + 7 10, ఇందులో 0 ఉంటే తీసేయండి. సో 1. దిస్ ఈజ్ 11 + 8 19. సో ఇందులో 9 కట్ చేసుకోవచ్చు, 9 అవసరం లేదు. సో 1. ఇక్కడ 4 + 5 9 అక్కర్లేదు. సో 3, దట్స్ ఇట్. ఇంత పెద్ద నెంబర్ వేస్తారనుకోండి, 5 7 8 4 6 5 ఇలా ఉంది. ఇవన్నీ యాడ్ చేసి సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయాలి. వాస్తవానికి ఏంటిది, దిస్ ఈజ్ 12 20 24 30 35 3 + 5 8 ఇది డిజిటల్ సమ్ అంటే. కానీ నెగ్లెక్ట్ మెథడ్ ద్వారా మల్టిపుల్స్ ఆఫ్ 9 కట్ చేసుకుంటే ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ 9 18 27 వీటిని కట్ చేస్తామనుకోండి, చాలా సులభంగా వచ్చేస్తుంది. ఇందులో 6 4 8 అవుట్, 18 కదా. తర్వాత ఏం మిగిలింది, ఇంకా 5 + 5 10 10 + 7 17. సో 1 + 7 ఎంత, 8. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇట్లా మనం డిజిటల్ సమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు. ముందుగా ఈ నెగ్లెక్ట్ మెథడ్ నేర్పకుండా అన్నింటినీ వాళ్ళు యాడ్ చేసే చెప్పాలి. ఆ తర్వాత అది అర్థమైన తర్వాత అంత దూరం అక్కర్లేదు అని చెప్పేసి చెప్పాలన్నమాట. మళ్ళీ ఒకసారి 5 4 9 6 8 1 ఇలా ఉందనుకోండి. జస్ట్ 5 6 4 8 ఇది కట్ చేసుకోవచ్చు. 4 6 8 సో 9 అవుట్. 1 + 5 ఉంది అంటే 6, అంతే. ఇంత ఇక్కడ ఒక టార్గెట్ ఉంటుంది. ఏంటి టార్గెట్ అంటే 1 2 3 4 5 డిజిట్స్ ఉంటే 5 సెకండ్స్లో దాని యొక్క డిజిటల్ సమ్ రావాలి. ఇది టార్గెట్. అది ప్రాక్టీస్ చేయించాల్సిన పద్ధతి. అక్కడ 10 డిజిట్స్ ఉంటే 10 సెకండ్స్ పట్టాలి, అంతకంటే ఎక్కువ పట్టకూడదు. సో ఆ విధంగా మనం పిల్లలకి ఈ పద్ధతి నేర్పినట్లయితే మెంటల్ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది చాలా సులభంగా వస్తుంది. ఇక్కడ స్పీడ్ అండ్ ఎక్యురసీ అనేది ప్రతి క్షణం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. స్పీడ్ అండ్ ఎక్యురసీ అనేది కంపల్సరీ. సో ప్రాక్టీస్ చేయించండి, ఖచ్చితంగా వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇలా చేస్తే ఇప్పుడు నెగ్లెక్ట్ మెథడ్ ఉంది, వేరే వాళ్ళని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇదంతా యాడ్ చేయి సింగిల్ డిజిట్ రావాలి, నేను యాడ్ చేస్తాను, నాకు ఒక నెంబర్ ఇవ్వు అని పిల్లలు సరదాగా పోటీ పెట్టుకున్నారనుకోండి. ఈ నెగ్లెక్టింగ్ మెథడ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్లో అయిపోతుంది. అవతల వాళ్ళు మొత్తం యాడ్ చేసుకుంటూ పోతుంటారు కదా. మళ్ళీ 2 డిజిట్స్ వస్తే మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ వస్తే మళ్ళీ యాడ్ చేయాలి. సో అలా కాకుండా ఈ నెగ్లెక్ట్ మెథడ్ అనేటటువంటిది అర్థమైతే సో దే కెన్ గివ్ ద ఆన్సర్ వెరీ స్పీడ్లీ. థ్యాంక్ యూ.